హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రెసిపీ నేమ్ నేను చెప్పడం కాదు, మీరే చెప్పేస్తారు. అది ఎలాగూ అంటే బిర్యానీకి బగారా రైస్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను. సో దానితో నేను చేసింది బిర్యానీనా బగారా రైస్ అనేది కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ని 1 kg వరకు తీసుకున్నాను. బాస్మతి రైస్ని ఎప్పుడు ఎక్కువగా వాష్ చేసుకోకూడదు, ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది. సో దానితో మనకి బగారా కానీ బిర్యానీ అనేది టేస్ట్ మిస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. బగారా కానీ బిర్యానీ రైస్ కానీ నెయ్యి అనేది కంపల్సరీగా ఉంటేనే బాగుంటుంది. ఫస్ట్ అయితే మసాలా దినుసు చూద్దాము. దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా మరాఠీ మొగ్గ, లవంగాలు, షాజీరా, వీటిని అయితే మసాలా దినుసుల్ని ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి. షాజీరా వేసుకున్న తర్వాత మేస్ వేసుకుందాం. ఇది జాపత్రి అంటారు కదా, అది. దీంతో పాటు స్టోన్ ఫ్లవర్, ఇది ఒక బండకి వస్తుందంట ఈ ఫ్లవర్ అనేది. ఇది బిర్యానీలో వేయడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ 4 వేసుకుందాము. ఇక్కడ మనం పుదీనా కూడా ఒక హాఫ్ కట్ట వరకు కట్ చేసింది వేసుకుందాం. ఇందులో స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా మనం పుదీనాని ముందుగానే వేసుకుంటే మంచిది. మనం లాస్ట్లో వేసుకోవడం కంటే ఫస్ట్లో వేసుకోవడం వల్లనే ఈ మసాలా దినుసులకి ఈ పుదీనా ఫ్లేవర్తో మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. ఈ విధంగా సాల్ట్ అనేది ఆనియన్కి పట్టేసి కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ పూర్తిగా పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది బయటకు వస్తున్న టైంలో ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దీన్ని తిప్పుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాల పొడి, కారం అనేది ఆనియన్స్ పట్టేలాగా ఒక 2 నిమిషాల వరకు తిప్పుకోవాలి. కారం అనేది పచ్చివాసన ఉంటుంది కదా, సో ఆనియన్స్ పూర్తిగా పట్టేలాగా తిప్పుకొని ఇందులో పెరుగును కూడా ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుందాం. అసలైతే మనము మ్యారినేట్ చేసుకుంటూ ఉంటాం చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ చేసేటప్పుడు. ఇక్కడ మనకి ఏ ఇంగ్రీడియంట్ లేదు, అదే చికెన్ కానీ మటన్ కానీ ఏది లేకపోయినా సరే ఇలా పెరుగు వేసుకొనైనా కూడా మనము ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ప్రిపేర్ చేసుకొని దీనికోసం జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వీటిని మిక్సీలో వేసి ఇలా పౌడర్గా చేసుకున్నాను. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిని పక్కకు పెట్టేద్దాము. ఆయిల్ కొంచెం బయటకు వచ్చే వరకు తిప్పుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మనం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాము. బాస్మతి రైస్ 1 kg వరకు తీసుకున్నాం కదా, దానికి సరిపడా గిన్నెనైతే తీసుకొని అందులోకి వాటర్ అయితే తీసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకుందాం. షాజీరా వేసుకోవాలి, దాల్చిన చెక్క, ఇలాచి 3 వేసుకుంటున్నాను. దీంతో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకొని మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బగారా రైస్కి బిర్యానీకి డిఫరెన్స్ చూద్దాం. రైస్ అంటే తాలింపు లేదా పోపు వేయడం అంటారు. బాస్మతి రైస్కి మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి ఇలాంటివన్నీ, షాజీరా, వీటన్నింటినీ కలిపి వీటితో పాటు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ వీటిని యాడ్ చేసి తయారు చేయడాన్ని బగారా రైస్ అంటారు. బగారా రైస్ అనేది తెలంగాణ, హైదరాబాద్ నుండి వచ్చింది. నిజాం కాలం నాటి బగారా రైస్ అన్నమాట ఇది. ఇంకా బిర్యానీ అంటే ఇది తెలియని వాళ్ళు ఉండే, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. బగారా రైస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సేమ్ మసాలా దినుసులు, సేమ్ బాస్మతి రైస్ ఉంటుంది, కానీ దీని మాంసంతో కానీ చికెన్, మటన్ లాంటి వాటితో కానీ కూరగాయలతో కానీ వండి పొరలు పొరలుగా యాడ్ చేస్తూ ఉంటారు బాస్మతి రైస్కి. దీనికి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా తినొచ్చు. బగారా రైస్కి మనకి చికెన్ కానీ మటన్ కానీ ఈ గ్రేవీ లాంటివి చేసుకున్నప్పుడు బగారా రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకున్నాం కదా, ఈ వాటర్లో మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాము. బిర్యానీ అనేది మొఘలుల కాలం నాటిది అంట. ఇది పర్షియన్ సైనికులు పర్యాటకానికని వచ్చి మనకి ఈ వంటను పరిచయం చేశారు. ఎక్కువగా హైదరాబాద్లో ప్రాముఖ్యత పొందింది. ఇది దమ్ బిర్యానీగా, ఈ హైదరాబాద్ బిర్యానీ అనేవి చాలా ఫేమస్. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఇప్పుడైతే మన రెసిపీ చూద్దాము. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా
యాడ్ చేసుకొని సాల్ట్ సరిపడా వేసుకున్నాను. తర్వాత బాస్మతి రైస్ నానబెట్టినవి వేసుకొని కొత్తిమీరని పైన వేసుకొని మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3/4 వరకే రైస్ ఉడికేలాగా చూసుకోవాలి. ఈ విధంగా 3/4 వరకు అంటే 80% ఉడికిన తర్వాత దీన్ని స్ట్రైనర్‌తో వాటర్‌లో నుంచి రైస్‌ని అయితే బయటికి తీసేద్దాము. ఇప్పుడైతే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా! దానినైతే గిన్నెలో కింద వైపున వేసేసుకొని వడకట్టుకున్న ఈ బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోండి. ఒకసారి అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్‌గా చేసుకునే రైస్ లాగా కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసుకోండి. ఫైనల్‌గా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే పసుపులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పైన ఈ విధంగా వేసేసుకోండి. ఇంకా మొత్తం కలిపి తిప్పుకున్న తర్వాత మనకి ఈ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంతకు నేను బిర్యానీ చేశానా, బగారా చేశానా అనేది కామెంట్‌లో తప్పకుండా తెలియచేస్తారు కదూ! ఫస్ట్ అయితే పైనుంచి కిందికి మొత్తం తిప్పుకొని మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా మూత పెట్టుకొని ఆవిరి మీద ఒక 2 నిమిషాలు స్టవ్ పైన అలాగే గిన్నె నుంచి కొంచెం ఆవిరి అనేది పీల్చుకొని రైస్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్‌గా చికెన్ గ్రేవీ కర్రీ అయితే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఆల్రెడీ చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలి వీడియోస్‌లో ఉంటుంది. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ రైస్ ఏ విధంగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇంట్లో అందరికీ డిఫరెంట్ టేస్ట్‌ని అయితే పరిచయం చేసినట్లయితే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. బాయ్.